మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారు? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ టైం అమ్మాయితో. ఏ నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అది కాదండి, మీరు పిలవగానే వచ్చేసాను కదా, అందుకే ఏ విషయం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమండి, ఇదేమన్నా నోట్స్ రాసుకొచ్చి మాట్లాడేదా? యాజ్ అ ఫ్రెండ్ నాతో ఏ విషయమైనా మాట్లాడొచ్చు, ఎప్పుడైనా మాట్లాడొచ్చు. ఏం మాట్లాడను? ఎక్కువ ఆలోచించకండి. మీకు ఇష్టమైన 10 విషయాలు లేవా? నాకు మా అమ్మ. అమ్మ, నాన్న, అన్న, చెల్లి అని చెప్పకూడదు. జనరల్ థింగ్స్, కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే? ఇంట్రెస్టింగ్. నేను ఈ సిగరెట్ అంటే ఇష్టపడతానండి. ఆఫ్టర్ దాట్ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు నా క్లాస్ టీచర్ ధనలక్ష్మి మిస్ అంటే బాగా ఇష్టం అండి. మూన్ లైట్ లో డాబా మీద ఒంటరిగా మూన్ ఎంజాయ్ చేయడం అంటే ఛాన్సే లేదండి. తర్వాత చెప్తే తప్పు అనుకోరుగా? చెప్పండి. ఏం లేదు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను నా ఫ్రెండ్స్ కలిసి శాంతి అనే అమ్మాయిని చేరుకొట్టేవాళ్ళం. శాంతి అంటే చాలా ఇష్టం అండి. ఆ అమ్మాయి కోసం గొడవలు కూడా పడేవాళ్ళం. కానీ తను ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదండి. తర్వాత తర్వాత ఏమోనండి, నాకేం గుర్తు రావట్లేదు. అవును, నీకేం ఇష్టం? మైకేల్ ఏంజెలోస్ పెయింటింగ్, ముత్తే మురళీధరన్ బౌలింగ్, మెక్సికన్ ఫుడ్, మర్సిడీస్ బెంచ్, ఓషో స్పీచ్, టులిప్ ఫ్లాస్, చిత్ర విశ్వేశ్వరన్ డాన్స్, కుమార్కోమ్ గెస్ట్ హౌస్, సిద్ధార్థ్ బసు స్క్విజ్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్పీబీ మ్యూజిక్. ఎస్పీబీ సాంగ్స్ విన్నారా? మీతో మాట్లాడుతూ కార్నివల్ ప్రోగ్రామ్ మర్చిపోయాను. మనం రేపు కలుద్దామా? రేపు మనం తప్పకుండా కలుద్దాం ఇదే చెట్టు కింద. ఓకే? ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. టేక్ కేర్. బై. అరే బాబోయ్, ఈ రాయి కరెక్ట్ గా తగలాలి. ఈ రాయినా? ఏయ్, ఏంటి ఒంటరిగా కూర్చున్నావు? ఎగ్జామ్స్ వస్తున్నాయిగా, అందుకే. మరి చేతిలో బుక్ పట్టుకోకుండా రాళ్ళతో ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ 3 రాళ్లలో ఏ ఒక్క రాయినా ఆ పెద్ద రాయికి తగిలితే నేను పాస్ అయిపోతానని అర్థం. అయ్యో, నువ్వు అసలు ఎంఎస్సీ దాకా ఇలా వచ్చావే? చేతిలో రాళ్ళు పట్టుకుని విసురుతూ కూర్చుంటే ఎగ్జామ్ లో పాస్ అవ్వవు, ఫెయిలే. పో, వెళ్ళి చదువుకో. పోవే. ఏయ్, ఏంటి అంటున్నా? హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి క్లాస్ చెప్పిందా? అందుకే ఇక్కడ కూర్చున్నాను. ఒక్క నిమిషం, మీకోసం ఒకటి తీసుకొచ్చాను. కార్తీక్, తీసుకోండి. తీసుకోండి. నాకు సిగరెట్? అవును, నిన్న మీరే కదా సిగరెట్ అంటే ఇష్టం అని చెప్పారు. ఎలాగో మీ ధనలక్ష్మి టీచర్ను, మీరు లైన్ వేసిన శాంతిని ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టలేను, అందుకే తీసుకోండి. చేతిలో పట్టుకుంటే బాగుండదు కదా, అందుకే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టాను. కొంచెం నలిగాయి, సారీ. అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్. వద్దండి. ఏ, ఇదేగా మీ బ్రాండ్? అవును, అయినా వద్దండి. ఎందుకో చెప్పండి. లైఫ్ లో నాకు అమ్మాయి సిగరెట్ కొని పెట్టింది అంటే అది మీరే అంటారండి. అందుకే వద్దంటున్నారా? చెప్పండి ప్లీజ్. నాకు నచ్చిన విషయాన్ని మీరు వెంటనే కొనిచ్చేశారు, కానీ మీకు నచ్చిన ఏ విషయాన్ని నేను మీకు కొనిపెట్టలేనుగా, అందుకే. నో ప్రాబ్లం, జస్ట్ కాంప్లిమెంటరీ అనుకోవచ్చు కదా, తీసుకోండి. అయ్యో వీసీ. ఎరా, ఇంత పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నావు, నాలాగా డీసెంట్ గా డ్రెస్ చేసుకుని రావద్దు. ఇలా నలిగిపోయిన చొక్కత అసహ్యంగా వస్తాయరా? చాలా ఊరుకో మామా. మా బాబు కరెంట్ బిల్ ఆదా చేయడం కోసం నన్ను ఐరన్ చేయడానికి ఎలా చేయడం లేదు. ఐరన్ బాక్స్ లోపల పెట్టి తాళం వేస్తున్నాడు మామా. షర్ట్ సంగతి వదిలే. సాయంత్రం 7:30 అయ్యేసరికి నన్ను భోజనం చేసి పడుకోమంటున్నాడు తెలుసా? జాగ్రత్త, మీ నాన్న కరెంట్ ఆదా చేస్తున్నానంటే రేపు బుజ్జి పాపాయి చేతిలో పెట్టేస్తాడేమో. వీడి బాధ తట్టుకోలేకపోతుంటే వీడికి తోడ బుజ్జి పాపాయి. ఎక్స్క్యూజ్ మీ, పువ్వు కింద పడిపోయింది. ఏయ్, ఇవరా 50. ఎందుకురా? నేను అన్నాను అమ్మాయి చెవిటి కాదు, చెవులు బాగా వినిపిస్తాయని. 50 రూపాయలు నేను ఇవ్వలేదు. ఎందుకురా? నేను చెప్పలా అమ్మాయి మొగది కాదు, చక్కగా మాట్లాడుతుందని. వాడికి ఇంకో 100 చెప్పులతో కొట్టిన బుద్ధి రాదే, ఇడియట్. ఏదో ఫస్ట్ టైం చెప్ప తప్పుతున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. మై టైమ్ ఆల్సో గుడ్ వన్ డే. ఏమంటున్నావురా? నాకు మంచి రోజు వస్తుందని ఇంగ్లీష్ లో అన్నాను. కార్తీక్, రోజుకి ఎన్ని సిగరెట్లు కాలుస్తారు మీరు? ఒక 7-8 కలుస్తాను. చాలా ఎక్కువ. హెల్త్ ప్రాబ్లం రాదా? హెల్త్ ప్రాబ్లం ఏ లేదండి, వెళ్తే ప్రాబ్లం. మానేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. కుదరట్లేదని చెప్పకండి. అటు చూడండి, అక్కడ నుంచి ఉన్నాడే, అదో బ్లాక్ కలర్ టీ షర్ట్ విత్ గ్రీటింగ్ కార్డ్స్. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాడు.
పట్టించుకోకండి. పాపం అండి, అప్పటి నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అప్లికేషన్ పార్టీ, వాడి గురించి ఫీల్ అవ్వకండి. అప్లికేషనా అంటే? అయ్యో మీకేది అర్థం కాదు, ఉండండి. ఎక్స్క్యూజ్ మీ, వెయిటింగ్ ఫర్ మీ? మై నేమ్ ఈజ్ ఎస్ రామకృష్ణ. మిమ్మల్ని 10/6/2002 నుండి ఇప్పటిదాకా ఫాలో చేస్తున్నాను. ఎందుకు? ఎందుకు ఈ లెటర్లో రాశాను. ప్లీజ్ చించిపారేయకుండా చదవండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి. ఇది మీకు రాసిన లెటర్ అండి. పర్వాలేదు, చదవండి. అప్లికేషనేగా. ఏదైనా పర్సనల్ గా రాసింటాడేమోనని. ఏడ్చారు, పర్సనల్ గా వాడని రాస్తాడు. అనే తోటల్లో విరిసిన శ్వేత అనే కుసుమానికి తోడుగా జీవన సహచరుడుగా రావాలనుకుంటున్న రామకృష్ణ రాసుకున్న లేఖ. ఏంటంటే ఇది మరి ఇంత కామెడీగా రాశాడు. అందుకే చదవమన్నా. మీ దర్శనం కోసం ఎన్నో రోజులుగా కాచుకుని ఉన్నాను. ఓ అబ్బో, తమరు అనుమతిస్తే మీ మృదువైన పాదాలకు పూజ చేస్తాను. ఓహో, మీరు నాతో నోరు తెరిచి కూడా చెప్పనక్కర్లేదు. 2 జడలతో 1 రోజా పూతో వస్తే చాలు, నేను అర్థం చేసుకుంటాను. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ రామకృష్ణ. ఏంటండి ఇది, యూనివర్సిటీలో చదువుతూ ఇటువంటి రాతలు రాస్తున్నాడు. ఇది ఇంకా పర్వాలేదండి, ఇంకొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చూపిస్తానుండండి. ఏంటండి ఇది, హ్యాండ్ బ్యాగా లవ్ బ్యాగా? చూడండి. మీకు ఇంతవరకు ఇన్ని లెటర్స్ వచ్చాయా? ఇంతవరకు కాదు, ఇవాల్టి మాత్రమే. రోజు ఇన్ని లెటర్స్ వస్తాయా? అవునండి. ఏమడుగుతారులేండి, తెలిసినవాడు తెలియనివాడు సీనియర్ జూనియర్ అందరూ లెటర్ ఇచ్చేస్తారు. ఒక హాయ్ హలో అండం పాపం వెంటనే లెటర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అయితే పర్వాలేదు, ఒకసారి మా డిపార్ట్మెంట్ ఏపీ ఆయన కూడా లెటర్ ఇచ్చేసారు. నాతో ఇంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా మీరు మాత్రం నాకు అప్లికేషన్ ఇవ్వలేదు. అందుకే మీరంటే నాకు ఇష్టం. నా సంగతికేం గానీ మీ రొమాన్స్ గురించి చెప్పండి. నాది అదృష్ట జాతకం అండి. అదృష్ట జాతకమా? అవునండి, నేను ఎవరినైనా లవ్ చేశాను అనుకోండి, వాళ్ళకి వెంటనే పెళ్లి అయిపోతుందండి. అలాగా? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పండి, ఎవరికి జరిగింది? నేను ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు రోజాని లవ్ చేశానండి. వెంటనే సెలవుమణి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మనసు మార్చుకుని కాజోల్ లవ్ చేశాను. వెంటనే అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత పోతే పోలేని రమ్య కృష్ణను ప్రేమిస్తే కృష్ణవంశీ పెళ్లి చేసుకున్నాడు. అందుకేనండి అసలు లవ్ చేయడం మానేశాను. కార్తీక్, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి శ్వేత. నిజంగా చేస్తారా? ప్రామిస్ అండి. ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకదాని కుజదోషం, పెళ్లి అనవసరంగా డిలే అవుతోంది. మీరు కొంచెం లవ్ చేస్తే. బావా, ఇవాళ కార్తీక్ గారు వస్తే ఎలాగైనా పడేయాలరా. వస్తున్నాడు. రేయ్ కార్తీక్, రా 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 రా. నీకు లెటర్ వచ్చిందిరా? లెటర్ మ్యాటర్ తర్వాత కానీ ముందు నువ్వు కూర్చో. ఏమిట్రా చెమట్లలా కారిపోతున్నాయి? రేయ్ సంసు, ఫ్యాన్ ఫ్యాన్ పనిచేయట్లేదు కదా, చేతితో విసిరు. అంతేనంటవా? సిగరెట్ తీసుకురా. ఓకే, ఓవర్ యాక్టింగ్ చేయకండి. అబ్బే ఏం లేదురా, నువ్వెలా శ్వేతతో జాలీగా ఫ్రెండ్లీగా ఉంటున్నావు, మేము కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం అంతే. దర్జాగా ఫ్రెండ్షిప్ చేయి. నువ్వు శ్వేత దగ్గరికి వెళ్ళి హాయ్ హలో అను. మాట్లాడక తప్పదుగా. అది కదా మామ, మేము వెళ్ళి శ్వేతతో మాట్లాడడం వల్ల మీ ఫ్రెండ్షిప్ డిస్టర్బ్ కాకూడదు కదా, అందుకని. ఏం లేదు, మన శ్వేత ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒక్కతికి చదువు బుర్రకెక్కక ఏం చేయాలో తోచక యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. మన రేంజ్ కొంటారు అనుకో. అయినా శ్వేతతో చెప్పి వాళ్ళని మాకు పరిచయం చేస్తే మీ ఫ్రెండ్షిప్ లాగే మా ఫ్రెండ్షిప్ కూడా డెవలప్ చేసుకుంటాం. అంతే కదా? అవును. ఛాన్సే లేదు. ఈ ఛాన్స్ మిస్ అయిపోతే లైఫ్ లో నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ దొరకదు. అవును, కుదరదురా. ఎలా వెళ్ళి అడగమంటావు? వద్దురా, నా మాట వినండిరా. తప్పుగా అనుకుంటారా? సరే, నేను మాట్లాడి చూస్తాను. స్వీట్ ఏంటి? 2 వైపులా ఓకే అయితే 2 వైపులా ఓకే కావాలా? నీకు ఓకే కదా? అదే ఓకే. బాయ్ బాయ్. హాయ్ కార్తీక్. హాయ్ శ్వేత, ఒకటి అడుగుతాను, మీరే తప్పుగా అనుకోరుగా? చెప్పండి, ఎందుకు సంకోచం? ఏం లేదు, ఒక చిన్న అప్లికేషన్. ఏంటది? అప్లికేషన్? అది మీరా? నాకు కాదండి, నా ఫ్రెండ్స్ కి. ఇది మరీ అన్యాయం. ఫ్రెండ్స్ కోసం మీరు నాతో? వెరీ బ్యాడ్. ఏమన్నారు వాళ్ళు? ఏం లేదు, నువ్వు శ్వేత ఎలా క్లోజ్ గా ఫ్రెండ్లీగా ఉంటున్నారో అలాగే మేము కూడా ఉండొద్దా అని. అది మీ ఫ్రెండ్స్ తో అండి. అదే మీ ఫ్రెండ్స్ ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయమని నన్ను రికమెండ్ చేయమన్నారు, అందుకే అడిగాను. అయ్యో సారీ 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 శ్వేత, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ శ్వేత. మీ ఫ్రెండ్స్ వీళ్ళు అడిగానని అనకండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. చెప్తే నన్ను మిస్టేక్ చేసుకునే అవకాశం ఉంది. అది కాదు, వాళ్ళు ఇదే గొడవ, కార్తీక్ ఫ్రెండ్స్ పరిచయం చేయవే అని. అది ఏం చేద్దాం? అవును, ఇప్పుడు ఏం చేద్దాం? సాయంత్రం గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేద్దామా? ఓకే, మా వాళ్ళని రమ్మంటాను. సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, అందరూ సాయంత్రం మీట్ అవుదాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్. రండి.
ధైర్యంగా రండి రా. ఊరుకోవే. గర్ల్స్ మీట్ మై ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకట్, హలో, Hi. సామ్స్, Hi. శివ, హాయ్, Hello. వాడు వీరు. హలో. హాయ్ హాయ్ మేడం. మేడమ్మా. ఫస్ట్ టైం ఈ ఫార్మాలిటీస్ పోను పోను అవే సర్దుకుంటాయి. Okay, okay. మా గురించి కార్తీక్ చాలా చెప్పే ఉంటాడు. చెప్పారు, చాలా చెప్పారు. థ్యాంక్స్ రా బావా. Welcome. ఏం చెప్పాడు? ఆ? మా ఫ్రెండ్స్ మీట్ అవడానికి మీరు అల్లాడిపోయారని చెప్పారు. నువ్వు మమ్మల్ని ఇన్సల్ట్ చేసావురా. వెయిట్ 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 అదే విధంగా వీళ్ళు కూడా అల్లాడిపోయారు. అయితే వీళ్ళు మాలాగే శిల్పాన్స్ అనమాట. బాధపడద్దండి, నిజం చెప్పేశారు. సారీ గర్ల్స్. కమెంట్ చేసేవారు. You're great రా బావా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ శ్వేత ఎవరు? ఎస్, ఐఎమ్ శ్వేత. మీతో కొంచెం మాట్లాడాలి. ఓకే శ్వేత. ఓకే బై. హాయ్. హాయ్, ఐఎమ్ నిమ్మి ఫ్రమ్ తెనాలి. ఏంటి విషయం? కార్తీక్ ని మీట్ అవ్వాలి, అతని క్లోజ్ ఫ్రెండ్ ని. కార్తీక్ ని మీట్ అవ్వాలంటే అవ్వండి, నన్నెందుకు అడగడం? ఏం లేదు, ఈ క్యాంపస్ లో ఎవరిని అడిగినా శ్వేతని అడిగితే కరెక్ట్ గా తెలుస్తుందని చెప్తున్నారు. దేవుణ్ణి చూడాలంటే పూజారి వరం ఇవ్వాలి కదా. ఇప్పుడు కార్తీక్ ఎక్కడుంటారో చెప్పగలరా? యూనివర్సిటీ హాస్టల్లో ఉంటారు. థ్యాంక్స్. నేను ఎందుకు అతన్ని మీట్ అవ్వాలనుకుంటున్నానో మీరు అడగరు కనుక నేనే చెప్పేస్తా. నేను మా కాలేజ్ చైర్పర్సన్ ని. ఆయన మా కాలేజ్ కి డొనేషన్ కూడా ఇచ్చారు. ఇదిగో చూడండి, ఫోటోలో అందంగా ఉన్నారు కదా. మా కల్చరల్స్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడం కోసం వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా రావచ్చు. ఓకే బాయ్. ఏం క్లాస్ రా? ఎప్పుడైనా వెళ్తేగా తెలుసు. హాయ్ నిమి, వాట్ ఇస్ సర్ప్రైజ్. ఎప్పుడు వచ్చా? హే బై ద వే, వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. Hi. హే, నేను ఎప్పుడు ఒక అమ్మాయి గురించి చెప్తుంటానే, ఎవర్రా? అదేరా నిమి అని. ఓ, ఈ అమ్మాయిరా? అవును, ఎప్పుడు పాప్కార్న్ లాగా చిటపడలాడేదానివి, ఇవాళ ఏమైంది? నీ పేరేంటి? ఏంటి ఎగతాళా? అడిగిన దానికి సమాధానం చెప్పు. కమాన్ చెప్పు. కార్తీక్. కార్తీక్ ఓకేయా? అందరూ నిన్ను శ్వేత కార్తీక్ అని అంటున్నారు. ఎవడో అంటించేసినట్టున్నాడు. ఇదిగో చూడు, ఆ రోజు నీ కాలేజీలో నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వేమన్నా? నా చదువు పూర్తవడానికి 2 ఏళ్ళు అవుతుందని గప్పాలు కొడుతూ లెక్చర్లు దంచేసా. ఆ శ్వేత అనే అమ్మాయి ఎవరు? దాంతో షికార్లు కొడుతున్నావట. జాగ్రత్తగా విను బడవా, నీకోసం నేను ఒకదాన్ని వెయిట్ చేస్తున్నప్పుడు ఎవరితోనైనా తిరిగావో పీక పిసికి చంపేస్తాను. ఇంతేనా మ్యాటర్? ఏ గాయ్స్, మీ ఫ్రెండ్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం గానీ మీరు అటువైపు తిరగకుండా చూసుకోండి. నువ్వు ఊరుకోరా, నువ్వే టెన్షన్ అవ్వద్దు. అవును, ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చావా? 4వ తారీఖు కాలేజ్ కల్చరల్ తిన్నగా వచ్చాయి, అది చెప్పడానికే వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా రావచ్చా? ఓన్లీ జెంట్మెన్. సారీరా, యువర్ అల్లకి నీకు అవకాశం లేదు. ఊరుకో.